నేను మీ డాక్టర్ ఎంజెడి అస్కరి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను గత 30 సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగం స్తంభించకపోవటము, సంతానం కలగకపోవటము, అలాగే అంగం సైజ్ పాడైపోవటం, అంగం కరువు అయిపోవటం, వంకరైపోవటం, సెన్సిటివ్గా మారటం, షుగర్ ఉన్న వాళ్లకు అంగస్తంభన తగ్గిపోవటం, వీటికి చూస్తానండి నేను. ఇవాళ నా టాపిక్ వచ్చేసి హార్మోనల్ ఈడీ. హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల వచ్చే సమస్య ఏంటంటే అంగం సరిగా స్తంభించదు. మగాడికి ఒక మగాళ్ళగా వచ్చే హార్మోను టెస్టోస్టెరాన్ హార్మోను. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ నార్మల్ ఉన్నంతసేపు మగాడు అంగస్తంభన కోరికలు నార్మల్ ఉంటాయి. మన బాడీ స్ట్రెంత్ అయినా, బోన్ డెన్సిటీ అయినా, మన గొంతు అయినా, మన హెయిర్స్ అయినా అన్నీ నార్మల్ ఉండాలంటే మన బాడీలో పారామీటర్స్, హార్మోనల్ పారామీటర్స్ అన్నీ నార్మల్ ఉండాలి. ఒకవేళ హార్మోన్స్ తగ్గిపోయింది అనుకోండి, నార్మల్ కన్నా కిందికి వస్తే అంగస్తంభన కూడా, కోరికలు కూడా తగ్గుతాయి, అంగస్తంభన కూడా తగ్గుతుంది. ఇప్పుడు హార్మోన్స్ ఎవరికి తగ్గుతాయి అంటే కంటిన్యూస్గా స్ట్రెస్ ఉన్న వాళ్లకు, భయం ఆందోళన వాతావరణం ఉన్న వాళ్లకు, అలాగే ఎక్సర్సైజ్ వాకింగ్ లేని వాళ్లలో హార్మోన్స్ తగ్గొచ్చు. అలాగే నైట్ పడుకోని వాళ్ళకు సెక్స్ హార్మోన్స్ లోపిస్తాయి. అలాగే హస్తప్రయోగం కూడా అతిగా చేయటం వల్ల కూడా ఈ హార్మోన్ తగ్గొచ్చండి. టెస్టికల్స్ బీజకోశాలు కూడా వీక్ అవ్వచ్చు, మీ మెదడు కూడా వీక్ అవ్వచ్చు. అంటే మెదడులో వీక్నెస్ రావటం వల్ల ఇప్పుడు మెదడు నుంచి వచ్చే, మన యాంటీరియర్ పిట్యూటరీ నుంచి వచ్చే కొన్ని హార్మోన్స్ ఉంటాయండి. ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, గొనాడోట్రాపిన్ రిలీజింగ్ హార్మోన్ ఉంటుందండి. ఈ హార్మోన్స్ లోపించడం వల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. అయితే మా దగ్గర మీరు టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గి అంగస్తంభనతో బాధపడుతున్నారనుకోండి, మీ కామ కోరికలు తగ్గిపోయాయి, మీ అంగం సైజ్ కుచించుకుపోయి షింక్ అయిపోయింది అనుకోండి, మీ అంగంలో చలనం లేదు, ఉన్న గట్టితనం పూర్తిగా రావట్లేదు, పూర్తిగా సస్టైన్ అయి ఉండట్లేదు అంటే మీ బ్రెయిన్లో, మీ బీజకోశాల్లో సెక్స్ హార్మోన్స్ లోపించాయి అన్నట్టు దానికి అర్థం. ఒకవేళ మీకు హార్మోనల్ ఈడీ ఉండి ఉంటే, హార్మోనల్ ఈడీ ఎక్కువ శాతం బూతు సినిమాలు చూసే వాళ్ళు కూడా రావచ్చండి. అయితే ఈ సమస్యతో మీరు బాధపడుతున్నారనుకోండి, స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాతో పేడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. లేదా దగ్గరలో ఉన్న వాళ్ళైతే నాకు ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నేరుగా నాతో కలిసి ఈ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో మీరు విముక్తి పొందొచ్చు. అది కూడా శాశ్వతంగా మళ్ళీ రాకుండా ఉంటుంది. మంచి వాకింగ్, ఎక్సర్సైజు, మంచి కంటి నిండా నిద్ర, బూత్ సినిమా చూడకుండా ఉండాలి, కొవ్వు పెరగకుండా ఉండాలి. బాడీలో కొవ్వు పెరిగిపోయినా కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గొచ్చండి. మన మేల్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్లో కన్వర్ట్ అవ్వచ్చు, మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి. మీకు ఈ సమస్య ఉంటే మీరు నాకు సంప్రదించి ఈ హార్మోనల్ ఈడీతో బయటపడవచ్చు. ఎలాంటి పథ్యం లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, అది కూడా శాశ్వతంగా. ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. అప్పటి వరకు